మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఫోన్ ట్యాపింగ్ అంశానికి సంబంధించి ఈ రోజు సిట్ ఎదుట హాజరు కావడం జరిగింది. ఈ నేపథ్యంలో మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్ పార్టీ మహిళా నాయకురాలు పవని గౌడ్ గారు ఉన్నారు. పవని గౌడ్ గారు నైనిక్ కోల్ మైనింగ్ సంబంధించి ఆరోపణలు అవకతవకలు జరిగాయని ఎప్పుడైతే ఆరోపణలు వచ్చాయో అప్పటి నుంచే ఫోన్ ట్యాపింగ్ అంశం తెర మీదకి మళ్ళీ రావడం జరిగింది. ఏంటి అసలు ఈ రెండింటి మధ్య? 2 ఏళ్ల నుంచి అధికారంలోకి రావడానికి రేవంత్ రెడ్డి చేసిన హామీలేంటియో తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరైతే ఆ హామీలను గ్యారంటీలను ప్రజలకు ఏదైతే అన్యాయం జరుగుతున్నదో ఆ అన్యాయాన్ని అక్రమాలను బయట పెడుతుంటే లగచర్లలో లంబాడి బిడ్డల భూములను గుంజుకొని అల్లుడికి దారాదత్తం చేయడానికి చూసినప్పుడు రామన్న గారు ఆ భాగవతాన్నంతా బయట పెట్టిండు. అప్పుడు ఏమొచ్చింది, ఈ ఫార్ములా అనేసి ఒకటి వచ్చింది. తర్వాత ఏం చేసిండ్రు, ఇంకొక కుంభకోణాన్ని తీసుకొచ్చిర్రు. దాని నుంచి డైవర్ట్ చేయడానికి కాళేశ్వరం ప్రాజెక్టుల నోటీసులు సిట్టులు అది అనేసి చెప్పి కేసీఆర్ గారిని విచారణ పేరుతోటి పిలిపించడం జరిగింది. తర్వాత నైని స్కామ్ బొగ్గు కుంభకోణం ఏదైతే ఉందో దాన్ని డైవర్ట్ చేయడానికి బామ్మర్ది భాగవతాన్ని డైవర్ట్ చేయడానికి మాత్రమే మొన్న హరీష్ అన్న గారిని ఇవాళ రామన్న గారిని పిలుస్తున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి డ్రామాలు చేస్తున్నారు. ఒక సర్కార్ కాదు నడిపేది, సర్కస్ చేస్తున్నాడు. ఆయన అవినీతి ఆరోపణలను కప్పిపుచ్చుకునేందుకు కాంట్రాక్ట్ లావాదేవీల పంచాయతీలను కప్పిపుచ్చుకునేందుకు కాంగ్రెస్ లో పంచాయతీలను కప్పిపుచ్చుకునేందుకు మాత్రమే ఇలాంటి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాడు. రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత కేసులు నోటీసులు డైవర్షన్లు డిస్ట్రాక్షన్లు బూతులు తప్ప ఏమన్నా చేసిండా తెలంగాణ ప్రజలే అడుగుతారు రేపు రాబోయే రోజుల్లో. సంబంధించి సైట్ విజిట్ అనేది గత ప్రభుత్వం నుంచే ఉంది. ఇవాళ మా మీద కొత్తగా ఆరోపణలు చేస్తున్నారని కూడా వాళ్ళు వాదిస్తున్నారు కదా. సైట్ విజిటా వాళ్ళ బొంద విజిటా గానీ వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకే అర్థం కాదు. వాళ్ళు దొంగతనం కూడా కరెక్ట్ గా చేయలేరు, తొందరగా దొరికిపోతారు, దొరికిపోయినరు అంతే. ఇప్పుడు కుడిదిల పడ్డ ఎలికల్లాగా గజ గజ అనుకుతున్నారు అంతే, ఇంకేం లేదు. అంటే దీనికి సంబంధించి అటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు కూడా స్పందించారు. ఎప్పుడు స్పందించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు? ఎప్పుడు స్పందించారు? హరీష్ అన్న గారు వీళ్ళు డ్రామాలు చేస్తున్నది అవన్నీ బయట పెట్టడం తర్వాత స్పందించిరా, లేకపోతే వాళ్ళు దానికి ముందు స్పందించిండ్రా? ఇక్కడ 2 జాతీయ పార్టీలు కలిసి తెలంగాణను ఆగం చేసుకోవడానికి కాంట్రాక్టులను లావాదేవీలను పంచుకుంటున్నారు తప్ప ఇంకొకటి ఏం లేదు. అసలు ఒక నీచమైన రాజకీయం తెలంగాణలో నడుస్తున్నది. బీజేపీ కాంగ్రెస్ 2 కలిసి కేసీఆర్ గారిని నేరుగా ఎదిరించే దమ్ము ధైర్యం లేక వారి మీద ఉన్న ఇమేజ్ ను ప్రజలు ఎన్ని చేసినా కూడా ప్రభుత్వం పోయినా కూడా ఎక్కడ కష్టం వచ్చినా కేసీఆర్ రావాలి అని కోరుకుంటున్నారు. కాబట్టి ఇవన్నీ ఏదైతే వాళ్ళ క్లీన్ ఇమేజ్ ని ఏదో ఉన్నదో కేసులు వేద్దాము పిలిపిద్దాము అనేసి నాటకాలు చేస్తున్నారు. ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు. సంబంధించి కాంగ్రెస్ మంత్రుల మధ్య సమన్వయ లోపం బయట క్లియర్ గా అనిపించింది. దీని గురించి ఏం చెప్తారు? బట్టి గారిని అడగాలి. దాని గురించి మీరు బట్టి గారి దగ్గరికి పోవాలి, పొంగులేటి గారి దగ్గరికి పోవాలి. వాళ్ళ కోమటిరెడ్డి వెంకటరెడ్డి దగ్గరికి పోతే వాళ్ళు కరెక్ట్ గా చెప్తారు. నేనేం అక్కడ లావాదేవీల కాంట్రాక్టుల నేను లేను కదా. మంత్రుల మధ్య సమన్వయ లోపం అంటే మంత్రులు అసలు ఒక ముఖ్యమంత్రి అనేటోడు ఏ మంత్రిని ఎదగనిస్తున్నాడు? తెలంగాణ ఉద్యమంలో ఉన్న పొన్నం ప్రభాకర్ని ఎదగనిస్తున్నాడా? శ్రీధర్ బాబుని ఎదగనిస్తున్నాడా? లేకపోతే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని బయటికి రానిస్తున్నాడు? ఎవరిని? అసలు సినిమా టికెట్లు పెంచితే సినిమా ఆటోగ్రఫీ మంత్రికి తెలియదు, బస్సుల గురించి ఆ పొన్నం ప్రభాకర్ కు తెలియదు. పాపం ఏది తెలియకుండా ముఖ్యమంత్రి మొత్తం అన్నయ్యి తానయ్యి నడిపించుకుంటున్నాడు. ఆ విద్యాశాఖ మంత్రిని నేనే అంటాడు, గురుకులాల విద్యార్థులకు పురుగులు అన్నం పెడతాడు. హోంశాఖ మంత్రిని నేనే అంటాడు. గద్దెలు కూల్సుర్రి, మొత్తం ఆస్తులు ధ్వంసం చేయర్రి, ఎక్కడైనా చిన్నపిల్లలు రేపులు మానభంగాలు జరుగుతున్నాయేమో వాటిని మాత్రం పట్టించుకోరు. అస్తావ్యస్తం బబ్రాజమానం భజగోవిందం శుష్క ప్రియాలు శూన్యహస్తాలు. 2 ఏళ్ల పాలనలో ఇచ్చింది ఏం లేక, చేసింది ఏం లేక, చెప్పుకోవడానికి ఏం లేక ఆనాడు మేడిగడ్డను బాంబులు పెట్టి కూల్చిర్రు, ఈనాడు ఇసుక కోసము చెక్ డ్యాములను కూలుస్తున్నారు. ఇప్పుడు ఎవరైతే ప్రతిపక్ష నాయకులు గట్టిగా మాట్లాడుతున్నారో వాళ్ళను కేసులు పెట్టి ఆ టైం పాస్ చేస్తున్నారు తప్ప ఇంకొకటి ఏం లేదు. మరోసారి దావోస్కి వెళ్ళిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఏమన్నా పెట్టుబడులు తెచ్చే అవకాశం ఉందా? పెట్టుబడులు ఇవరకు ఏమన్నా దావోస్కి పెట్టుబడులు తెచ్చిర్రా? ఇగో ఇదివరకు తెచ్చినా ఏం లేదు, ఇప్పుడు కూడా తెచ్చేది ఏం లేదు. పాపం రామన్న గారు ఐటీ హబ్ ను ఏదైతే తీసుకొచ్చిండ్రో ఆ ఐటీ హబ్ ను
ప్రభుత్వ ఏదో కార్యాలయాలకు వాడుకోవడానికి చూస్తున్నారు. గాడికి ఏదికేం తెలుసు గంధపు పూల వాసన అన్నట్టుగా రేవంత్ రెడ్డికి ఏం తెలుస్తుంది స్టార్టప్ల గురించి గాని కంపెనీల గురించి గాని. రామన్న అంటే దేశాలు తిరిగి ప్రజలకు పిల్లలకు తెలంగాణ పిల్లలకు ఐటీని దగ్గర చేసిండు. ఐటీ మంత్రిగా ఉన్నన్నాళ్ళు ఇక్కడ బెంగళూరుకి ఢిల్లీకి అక్కడిక్కడ పోయేటోళ్ళు పిల్లలు. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత ప్రతి జిల్లాకు ఒక ఐటీ హబ్బుని తీసుకొచ్చి మనకు హైదరాబాదు అడ్డగా చేసింది రామన్న. ఈ ఫార్ములా పెట్టుకున్నా ఇంకో ఫార్ములా పెట్టుకున్నా ఇంకేం చేసినా కూడా ఆయన ఇమేజ్ ని తగ్గించలేరు ఎవరు. అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అక్కడ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని మరియు లోకేష్ గారిని కలవడం కొంతవరకు చర్చనీయాంశం అవుతుంది. ఏం చెప్తారు దాని గురించి? పచ్చకండు ఆల్రెడీ లోకేష్ బాబు తోటి పసుపు కలరు కండువ కప్పించుకున్నాడు. రేపో మాపో ఢిల్లీలో 30వ తారీఖు జలాల వాట అంతర్జాతీయ జలాలది ఏదైతే ఉన్నదో అంతర్రాష్ట్ర జలాల వాట గురించి 30వ తారీఖు నేను వస్తా అని చెప్తాండు. మనకి ఏదైతే టీఎంసీలు 500 600 టీఎంసీలు ఇస్తే వాటి మీద సంతకాలు పెట్టచ్చి బాబు నీకు నీళ్ళన్నీ కృష్ణా నీళ్లు నీ ఆంధ్రాకే అప్పచెప్తా అని చెప్పి అతి దద్దమ్మ ముఖ్యమంత్రి మన రేవంత్ రెడ్డి. టీడీపీని తెలంగాణకు దగ్గర చేసే ప్రయత్నం ఏమైనా జరుగుతుంది అనుకోవచ్చు. కాంగ్రెస్ నాయకులకు చేత కాదని టీడీపీ నాయకులను దగ్గర చేసుకుంటున్నా, లేకపోతే కాంగ్రెస్ ను ఖతం చేసి రేపు టీడీపీలోకి పోతాడా, లేకపోతే టీడీపీ పోయి రేపు బీజేపీలోకి పోతాడా, ఇవన్నీ కాంగ్రెస్ నాయకులు ఆలోచించుకోవాలి.